విశాఖ స్టీల్ ప్లాంట్ అడ్మిన్ బిల్డింగ్ ముందు కార్మిక సంఘాలు ధర్నాకు సిద్ధమయ్యారు. విశాఖ స్టీల్ యాజమాన్యం కేంద్ర ప్రభుత్వ పెద్దల సమక్షంలో ఢిల్లీలో చేస్తున్న రహస్య ఒప్పందాలను బహిర్గతం చేయాలంటూ డిమాండ్ చేశారు. జిందాల్తో ఒప్పందం వెనక్కి తీసుకోకపోతే ఆర్ఐఎన్ఎల్ సీఎండీ డైరెక్టర్లను ప్లాంట్లో అడుగు పెట్టనీయమని, నిర్వాసితులతో సీఎండీ బంగ్లా ముట్టడి చేస్తామని కార్మిక సంఘాల నాయకులు హెచ్చరించారు. ఉద్యమం ఇలా ముందుకు తీసుకెళ్తే వాళ్ళకి విశాఖ స్టీల్ ఎంప్లాయీస్ యూనియన్ పూర్తి సహకారం తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం. మిత్రులారా, అభినందనలు తెలియజేస్తూ ముందుగా ప్రధాన కార్యదర్శి సురేష్ గారిని మాట్లాడడం కోసం యాజమాన్యం గత 3 రోజులుగా ఢిల్లీలో కూర్చొని అక్కడ ఉన్నటువంటి స్టీల్ మంత్రిత్వ శాఖ అధికారులు ప్రభుత్వ ప్రజలతో విశాఖ స్టీల్ ప్లాంట్ అడ్మిన్ బిల్డింగ్ ముందు కార్మిక సంఘాలు ధర్నాకు సిద్ధమయ్యారు. విశాఖ స్టీల్ యాజమాన్యం కేంద్ర ప్రభుత్వ పెద్దల సమక్షంలో ఢిల్లీలో చేస్తున్న రహస్య ఒప్పందాలను బహిర్గతం చేయాలంటూ డిమాండ్ చేశారు. జిందాల్తో ఒప్పందం వెనక్కి తీసుకోకపోతే ఆర్ఐఎన్ఎల్ సీఎండీ డైరెక్టర్లను ప్లాంట్లో అడుగు పెట్టనీయమని, నిర్వాసితులతో సీఎండీ బంగ్లా ముట్టడి చేస్తామని కార్మిక సంఘాల నాయకులు హెచ్చరించారు. మరి దీని గురించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి దుర్గా ప్రసాద్ లైవ్ లో అందిస్తారు. దుర్గా ప్రసాద్, అక్కడున్న ప్రస్తుత పరిస్థితి ఏంటి? దాదాపు 1000 రోజులకు పైగా స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఒక పక్క కార్మికులంతా కూడా పెద్ద ఎత్తున నిరసన దీక్షలు కొనసాగిస్తూనే ఉన్నారు. ఈ లోపు కేంద్ర ప్రభుత్వం కూడా తన పనులు తను చేసుకుంటూ వెళ్ళిపోతుంది. ఇందులో భాగంగానే ఇప్పుడు జిందాల్ తోటి స్టీల్ ప్లాంట్ ఉన్నటువంటి బ్లాస్ట్ ఫర్నేస్ 3ని అప్పగించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని చెప్పేసి దానికి సంబంధించిన వార్తలు వచ్చిన నేపథ్యంలోనే కార్మిక సంఘాలు పెద్ద ఎత్తున ఆందోళన దిగడం జరిగింది. ఇప్పటికే స్టీల్ ప్లాంట్ ప్రధాన కార్యాలయం ఎదుట వాళ్ళంతా కూడా ధర్నాలు చేయడం జరుగుతుంది. అయితే ఈ యొక్క ప్రయత్నాలు ఏ విధంగా జరుగుతున్నాయి, అసలు దీనిపై మరిన్ని వివరాలు మనకు అందించేందుకు సిపిఎం నాయకులు మనతో పాటు ఉన్నారు. చెప్పండి, అసలు ఈ కార్యక్రమం అసలు ఏ విధంగా జరుగుతుంది? వైజాగ్ స్టీల్ ప్లాంట్లోని కీలక విభాగం అయినటువంటి బ్లాస్ట్ ఫర్నేస్ 3ని కేంద్ర ప్రభుత్వం గత 2 సంవత్సరాలుగా మూతకు గురి చేసింది. దానికి కావాల్సిన ఇనుప ఖనిజం ముడి సరుకు ఇవ్వకుండా దాన్ని ఆఫ్ చేయించింది. అది సంవత్సరానికి 2 లక్షల టన్నుల ఉత్పత్తిని చేస్తుంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకి దాదాపు 3,000 కోట్ల రూపాయలు పన్ను రూపాయలు కొడుతుంది సంవత్సరానికి. అటువంటి కీలకమైనటువంటి బ్లాస్ట్ ఫర్నేస్ విభాగాన్ని ఈరోజు 2 సంవత్సరాల నుంచి మూసిపారేస్తారు. దాన్ని మూసేసి వాస్తవంగా చెప్పాలంటే వైజాగ్ స్టీల్ ప్లాంట్కి 1 కోటి టన్నుల ఇనుప ఖనిజాన్ని సంవత్సరం సరఫరా చేయాలి. కానీ గత సంవత్సరం 40 లక్షల టన్నులు మాత్రమే సరఫరా చేశారు. అది బయలుదేరిన గనుల నుంచి సరఫరా చేశారు. మిగతా గనుల్ని స్టీల్ ప్లాంట్కి ఇవ్వకుండా ప్రైవేటుకి అమ్మే కార్యక్రమం చేస్తారు. కావాలని స్టీల్ ప్లాంట్ని నష్టాలు పాలు చేయడం కోసం కేంద్రం చేసినట్టు కుట్రది. దీనిలో భాగంగా ఇప్పుడు కొత్త నాటకం తెరదీసింది ఏంటంటే, గత 4 రోజుల నుంచి జిందాల్ స్టీల్తో ఢిల్లీలో మంత్రాలు జరుగుతున్నాయి. ఇక్కడ సీఎండీ, అక్కడ కేంద్ర మంత్రులు, ప్రభుత్వం మంత్రాలు చేస్తారు. జిందాల్ స్టీల్కి ఈ బ్లాస్ట్ ఫర్నేస్ 3ని చెప్పాలని చెప్పి కుట్ర చేస్తున్నారు. నిజంగా కేంద్ర ప్రభుత్వం ప్రభుత్వ రంగంలో దాన్ని కొనసాగించాలని చేస్తుంది ఉండేలాగుంటే బయలుదేరిన గనుల ద్వారా 1 కోటి టన్నుల్ని సరఫరా చేయాలి. సరఫరా చేయట్లేదు. వాటిని ప్రైవేట్ వాళ్ళకి ఇస్తున్నారు. స్టీల్ ప్లాంట్ ఏమొచ్చి మీరు బళ్ళారి నుంచి గనులు తెచ్చుకోండి అని చెప్పని చెప్తా ఉన్నారు. బళ్ళారి నుంచి తెచ్చుకోవడం చెప్పారంటే ట్రాన్స్పోర్ట్ ఖర్చు ఎక్కువ. ట్రాన్స్పోర్ట్ ఖర్చు పెరిగితే ఉత్పత్తి ఖర్చు పెరిగిపోతుంది. దానివల్ల స్టీల్ ప్లాంట్ నష్టాలు పాటుపడుతుంది. ఇది కావాలని నష్టాలు పాటుపట్టించి దానికోసం చేసుకున్నటువంటి కార్యాచరణ ఇది ఈరోజు మోడీ ప్రభుత్వం చేస్తుంది. కాబట్టి జిందాల్తో ఏదైతే మీరు రాష్ట్ర మంత్రాలు చేస్తున్నారో మంత్రాల తాలూకు సారాంశాన్ని మీరు ప్రజల ముందు బహిర్గతం చేయాలని చెప్పని సిపిఎం పార్టీకి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇంత కీలకమైనటువంటి ఈ ప్లాంట్ సంబంధించిన విషయంలో ప్రభుత్వం ఇన్ని రకాల ఆటంకాలు చేస్తున్నా కానీ ఈ సంవత్సర కాలంలో 9 నెలల కాలంలో 19,000 కోట్ల రూపాయలు టర్నోవర్ సాధించింది వైజాగ్ స్టీల్ ప్లాంట్. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకి 18% జీఎస్టీ దాదాపు 250 కోట్లు చెల్లించింది. ఎన్ఎన్బీసీకి 2,000 కోట్లు బకాయి తీర్చింది. బ్యాంకులకు అప్పులు, రుణాలు తీస్తూ ఉంది. ఇంత బాగా చేస్తున్న స్టీల్ ప్లాంట్ని కార్మికులు ఈరోజు స్టీల్ ప్లాంట్ ఎంప్లాయీస్కి
ఉద్యోగస్తులకి, కార్మికులకి జీతాలు లేకుండా చేస్తుంది యాజమాన్యం కావాలని, ప్రభుత్వం కావాలని చేస్తూ ఉంది. ఈరోజు ఎగ్జిక్యూటివ్స్కి ఈ నెల జీతంలో 50% కోత పెట్టారు. నాన్ ఎగ్జిక్యూటివ్స్కి జీతాలు గ్యారంటీ లేదని చెప్తున్నారు. కాంట్రాక్ట్ వర్కర్స్ 2 నెలలు జీతాలు ఇవ్వడం లేదు. దాదాపు సంస్థలో 30,000 మంది ఎగ్జిక్యూటివ్, నాన్ ఎగ్జిక్యూటివ్, కాంట్రాక్ట్ కార్మికులకి ఈరోజు జీతాలు లేకుండా కావాలని ఎండగట్టే దానికోసం ఈరోజు ప్రభుత్వం కుట్ర పని యాజమాన్యం దాన్ని పావుగా ఉపయోగించే కార్యక్రమం చేస్తూ ఉంది. మరి నిజంగా డబ్బులు లేవని డబ్బులు ఉన్నాయి. ఆ డబ్బులు అప్రధాన విషయాలకు తీసుకెళ్లే పని చేస్తున్నారు. ఏ పరిశ్రమ సరే, ఏ సంస్థనే మనుగడ సాగించాలి, ఉత్పత్తి జరగాలంటే ముందు కార్మికులు జీతాలు ఇవ్వాలి, స్టాఫ్ జీతాలు ఇవ్వాలి. అప్పులు తీర్చడం కాదు కదా. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కానివ్వని చెప్పేసి ఒక పక్క రాష్ట్ర ప్రభుత్వం అలాగే ప్రతిపక్ష పార్టీలు కూడా చెప్తున్నాయి. మరి ఇప్పుడు ఇంత జరుగుతున్నప్పుడు వాళ్ళ పాత్ర ఇప్పుడు ఏ విధంగా ఉండబోతుంది? కేంద్రంలో మోడీ ప్రభుత్వం స్టీల్ ప్లాంట్ని నాశనం చేయాలని, ప్రైవేట్ పరం చేయాలని చెప్పని, కార్పొరేషన్ కట్టబెట్టాలని చెప్పని కుట్ర పడుతూ ఉంటే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రధాన రాజకీయ పార్టీలు, అధికార పార్టీ వైసీపీ చేస్తుంది లేదు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఆయన మాట్లాడతా తప్ప ఆచరణలో కేంద్ర ప్రభుత్వం ఒత్తిడి తీసుకొచ్చి నిలదీసి స్టీల్ ప్లాంట్ ఎందుకు నువ్వు అమ్మకం ఆపవు, ఎందుకు సొంత గనులు నువ్వు ఇవ్వవు, ఎందుకు వర్కింగ్ క్యాపిటల్ ఇవ్వని చెప్పని నిలదీసే పరిస్థితి లేదు, గట్టిగా అడిగే పరిస్థితి లేదు. ప్రతిపక్ష పార్టీలు ఉన్నాయి, ప్రధాన ప్రతిపక్ష పార్టీలు. జనసేన మిత్రపక్షంగా ఉంది బీజేపీకి, ఆ జనసేన టీడీపీ మిత్రపక్షంగా ఉంది. వీరు కూడా గట్టిగా మాట్లాడే పరిస్థితి లేదు. ఈ 3 పార్టీలు ఒకరి మీద కలహించుకోవడం తప్ప రాష్ట్రానికి ద్రోహం చేస్తున్నటువంటి మోడీ ప్రభుత్వం మీద పల్లెత్తి మాట్లాడలేదు. పైపెచ్చు వాళ్ళతో లోపాయికగా కానీ, డైరెక్ట్గా కానీ, ఇండైరెక్ట్ కానీ పొత్తులు పెట్టుకోవడం ప్రయత్నం చేస్తున్నారు తప్ప ఈరోజు ప్రజల కోసం మాట్లాడే పరిస్థితి లేదు. 3 పార్టీల మీద చెప్తున్నాయి మేము రాష్ట్ర ప్రయోజనాల కోసం, ప్రజల ప్రయోజనాల కోసం పనిచేస్తున్నామని చెప్పని. కానీ స్టీల్ ప్లాంట్ రక్షించకుండా, ప్రభుత్వ రంగాన్ని రక్షించకుండా మీరు రాష్ట్ర ప్రయోజనాలు ఎలా కాపాడతారండి? కాబట్టి నిజంగా ప్రజల ప్రయోజనాల మీద చర్చ ఉండాలంటే ఈ 3 పార్టీలు ముందుగా చేయాల్సింది కేంద్రంతో పోట్లాడాలి. స్టీల్ ప్లాంట్ అమ్మిన ఆపించాలి. పూర్తి స్థాయిలో ఉత్పత్తి సామర్థ్యం నడిపించే విధంగా చర్యలు చేపట్టాలి. అటువంటి బాధ్యత ఈ 3 పార్టీల మీద ఉందని చెప్పి మేము చెప్పదలుచుకున్నాం. ఎందుకంటే కార్మికవర్గంగా, వామపక్ష పార్టీలుగా మేము పోట్లాడుతున్నాం 3 సంవత్సరాల నుంచి. దీనికి మీ శక్తి, మీ తల బలం కూడా అవసరం. పార్లమెంట్లో మీ ఎంపీలు ఉన్నారు, బయట మీ జనాలు ఉన్నారు. ఈ రెంటిని ఉపయోగించి పార్లమెంట్ లోపల బయట ఒత్తిడి తీసుకురావడం ద్వారా కేంద్రాన్ని మెల్ల వస్తే పెంచితే గ్యారెంటీగా స్టీల్ ప్లాంట్ కాపాడుకోగలం, అలాగే ప్రభుత్వ రంగాన్ని కాపాడుకోగలం. ఈ రెంటిని కాపాడుకుంటే విశాఖపట్నం, ఆంధ్ర రాష్ట్ర ప్రయోజనాలు కాపాడుకోగలని చెప్పని మేము చెప్పదలుచుకున్నాం. ఎప్పటికైనా సరే మీరు మీ రాజకీయ అవకాశవాదాన్ని, రాజకీయ ప్రయోజనాలు పక్కన పెట్టి రాష్ట్ర ప్రయోజనాలని, విశాఖపట్నం ప్రయోజనాలకు అనుగుణంగా కేంద్రం మీద ఒత్తిడి తీసుకొచ్చి స్టీల్ ప్లాంట్ అమ్మకాన్ని ఆపే నిర్ణయాన్ని వెనక్కి తీసుకునే విధంగా ఒత్తిడి తేవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం అయినా కేంద్ర ప్రభుత్వం అయినా స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేయాలనుకుంటే మొత్తం కలిపి ఒకరికే ఇవ్వచ్చు, లేదా ఏదో చేయొచ్చు. కానీ బ్లాట్ ఫర్నేస్ 3ని ఒక పార్ట్ని ఇప్పుడు ఒక జిందాల్కి ఇవ్వడం, అలా ఒకటి సెపరేట్గా చేయాల్సిన అవసరం ఏంటంటారు? మొత్తం స్టీల్ ప్లాంట్ని ఒకేసారి టోక్గా 100% స్ట్రాటజిక్ సేల్ పేరు మీద అమ్మాలని ప్రయత్నం చేస్తుంది మోడీ ప్రభుత్వం. దాని పోస్కో కంపెనీ, విదేశీ పోస్కో కంపెనీ కూడా కట్టబెట్టడానికి ప్రయత్నం చేశారు, టాటా కట్టబెట్టడానికి ప్రయత్నం చేశారు. కానీ మొత్తం కార్మిక వర్గం, ప్రజలు మోడీ ప్రభుత్వాల కుట్రల్ని ఎదుర్కొని ఎటువంటి పరిస్థితుల్లో కూడా త్యాగాల స్టీల్ ప్లాంట్ని ప్రైవేట్ పరం చేస్తూ ఊరుకునే సమస్య లేదు అని చెప్పని ఒక ఏకోన్ముఖంగా మొత్తం పోరాటం 3 సంవత్సరాలు జరుగుతుంది. ఆ పోరాటం తలొగ్గి ఇంకా ఒకేసారి 100% మొత్తం సంవత్సరానికి అమ్మే పరిస్థితి లేదు. కాబట్టి దాన్ని ముక్కలుగా చేసి, విడివిడి భాగాలుగా చేసి అమ్మితే ఆ రకంగా ప్లాంట్ని అమ్మొచ్చు అని చెప్పినటువంటి కుట్ర రెండో భాగంగా ఇది తెరలేపింది. దానికి కార్మికుల జీతభత్యాలు ఇవ్వకుండా వాళ్ళు ఎండగడ్డి కార్యక్రమం చేస్తే వాళ్ళు కార్మికులే సరే ఎవరెవరు ప్రైవేట్ తీసుకురండి, మా జీతాలు వచ్చే విధంగా ప్లాంట్ నడిపించడం అని చెప్పిన వాళ్ళ నోటి అనిపించే విధంగా కుట్రను చేస్తూ ఉంది. ఆ కుట్రలకు ఎటువంటి పరిస్థితులు కూడా విశాఖపట్నం కార్మికవర్గం తలవగదు, స్టీల్ ప్లాంట్ కార్మికులు తలవగదు. ఖచ్చితంగా మోడీ ప్రభుత్వం కుట్రల్ని ఎదుర్కొని తీరుతాం. పక్క ఇప్పుడు ఇప్పటికే 1000 రోజులు పైగా నిరసన దీక్షలు కొనసాగుతూనే ఉన్నాయి. ఇప్పుడు తాజాగా జరుగుతున్న పరిణామాలతోటి ఇప్పుడు మనం మీ భవిష్యత్ ప్రణాళిక ఏ విధంగా అవుతుంది? ఇప్పటికే ఈ కుట్రలను బహిర్గతం చేస్తూ దీని మీద జరిగేటువంటి ఒప్పందాన్ని ప్రథమ బహిర్గతం చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ ఆధ్వర్యంలో ఈరోజు స్టీల్ ప్లాంట్లో ఆందోళన కార్యక్రమం అది జరుగుతుంది. మేము రేపు 27వ తేదీన ఈ విశాఖ జిల్లాలో ఉన్నటువంటి అన్ని కార్మిక సంఘాలు, ప్రజా సంఘాలు కలిపి ఈ దుర్మార్గానికి వ్యతిరేకంగా స్టీల్ ప్లాంట్ పరిరక్షణ కోసం మేము పెద్ద ఎత్తున మహాప్రదర్శన ర్యాలీని నిర్వహిస్తున్నాం. దానికి ప్లాన్ జరుగుతూ ఉంది. కేంద్ర ప్రభుత్వం కానీ వెనక్కి తగ్గకపోతే, స్టీల్ ప్లాంట్ అమ్మే ప్రక్రియ ఆపకపోతే, జిందాల్ ప్రవేశించేదాన్ని అడ్డుకోకపోతే ఖచ్చితంగా రాబోయే కాలంలో దీన్ని ప్రజా ఉద్యమంగా చేపడతాం. బీజేపీ ఎమ్మెల్యేలు, బీజేపీ ఎంపీలు, అలాగే వాళ్ళ అధికార యంత్రాంగం సంబంధించినటువంటి ఆఫీసులు కానీ లేకపోతే ఇతర అంశాలతో ఖచ్చితంగా నిలదీసే కార్యక్రమం అనేది జరుగుద్ది. ఖచ్చితంగా మోడీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా స్టీల్ ప్లాంట్ పరిరక్షణ కోసం, ప్రజా ఉద్యమంగా చేపట్టడం కోసం రాబోయే కాలంలో ముందుకెళ్తాం. మేము ఇప్పటికే ఉద్యమం ఉధృతంగా జరుగుతుంది. ఇప్పుడు రాబోయే కాలంలో ఇప్పుడు ఈ యొక్క తాజా పరిణామాలతో మరింత ఉధృతం చేస్తామని చెప్పి కార్మిక నాయకులు చెప్పడం జరుగుతుంది. పవర్ టు స్టూడియో. రైట్, థ్యాంక్ యూ దుర్గా ప్రసాద్. మీరు జిందాల్ కోసం కంగారు పడకండి.
మేము సేల్తో కలుపుతామని చెప్పినటువంటి పెద్ద మనిషి సెయిల్ వదిలిపెట్టి రీసెంట్గా వచ్చిన టాటాను వదిలిపెట్టి రాత్రి సిఎండి గారు ఢిల్లీ నుంచి, డైరెక్టర్ ఆపరేషన్ నైనటాల నుంచి, డైరెక్టర్ కమర్షియల్ బెంగళూరు నుంచి, డైరెక్టర్ పర్సనల్ విశాఖపట్నం నుంచి ఆన్లైన్ మీటింగ్ పెట్టి కమిటీ ఆఫ్ మేనేజ్మెంట్లో జిందల్కి ఇవ్వాలని నిర్ణయం చేయడంలో అంతరార్థం ఏంటని చెప్పేసి అడుగుతా ఉన్నాం. ఈ సందర్భంగా 3 లక్షల కోట్ల విలువైన కర్మాగారానికి కేవలం 500 కోట్ల కోసం వీరు తాకట్టు పెట్టాలని పరిస్థితి ఉందా అని చెప్పేసి అడుగుతా ఉన్నాం. ఇది ప్రారంభం మాత్రమే. గతంలో అనేక మంది సీఎండీలు ప్రాంతం వారు కాకపోయినా, డైరెక్టర్లు ప్రాంతం వారు కాకపోయినా కంపెనీ కష్టాల్లో ఉన్నప్పుడు ఇతోధికంగా సహకరించారు. ఇప్పుడు వచ్చినటువంటి సీఎండీ కేవలం సేల్స్ మ్యాన్గా అమ్మడానికి వచ్చి ఈ కంపెనీని మొత్తంగా ముట్టజెప్పాలి, కట్టబెట్టాలని చెప్పి ప్రయత్నం చేస్తే సాగనేమో మాటలు. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని జిందాల్కి అప్పచెప్పాలని దుర్మార్గంగా ఆలోచిస్తుంది. దానికి కేంద్ర ప్రభుత్వం కూడా సపోర్ట్ ఉంది. మేము 2 సంవత్సరాల నుంచి స్టీల్ మినిస్టర్ గారిని అడుగుతున్నాం. నీ అండర్లో సెయిల్ ఉంది, ఎన్ఎండిసి ఉంది, వాళ్ళ దగ్గర ఐరన్ ఓర్ ఉంది. ఓ 2,000 కోట్ల రూపాయలు ఐరన్ ఓర్ మాకు ఇప్పించండి. ఈరోజు స్టీల్ ప్లాంట్ 4-5 వేల కోట్ల లాభాలు తీసుకొస్తామని చెప్పినా సరే ఈ 2 సంవత్సరాల నుంచి వర్కింగ్ క్యాపిటల్ ఇవ్వకుండా, ఐరన్ ఓర్ ఇవ్వకుండా, కోల్ ఇవ్వకుండా, రైల్వే రేక్స్ ఇవ్వకుండా ఈరోజు స్టీల్ ప్లాంట్ని గత 2 సంవత్సరాల్లో 5,000 కోట్లు నష్టాలు పరిచి ఈ కంపెనీ నష్టాలు ఉన్నదని చెప్పి జిందాల్కి అప్పచెప్పాలని చేస్తున్నారు.